ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ పరిశుద్ధ ఘననామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. దయ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. నేను ఇదిగో ప్రభువా, జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుని వచ్చిన బిడ్డల్ని, సేవకుల్ని మీరు దీవించి ఆయుర ఆరోగ్యాల నుంచి మహాజ్ఞానపు సంగతులను ప్రభువా మీ బిడ్డలకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను కొన్ని నిమిషాలు నేను మాట్లాడుతుండగా సమోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వింటున్న నీ బిడ్డలకి ప్రభువా ఆసక్తిని రేపమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాల్ని బాగు చేసి నేను ఈ మేలైన మాటల్ని గుండెల్నింట నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సేవా పరిచర్యకి ఎంతమంది బిడ్డలైతే తమ కష్టాలని ఖర్చు పెట్టారో ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ కూర్చోండి. కొన్ని నిమిషాలు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. కొన్ని నిమిషాలు కొన్ని మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలమ్మా. ఏంటండి ఇది? మాకు జ్ఞాన హృదయము. ఏం కావాలంట మనకి? జ్ఞాన హృదయము. ఎవరిని అడుగుతున్నాడండి? మనకి జ్ఞాన హృదయము కావాలని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రియులరా మనం ప్రార్థన చేసుకుంటాం. చూసారా? జ్ఞాన హృదయము. లోకంలోకి వెళ్ళినప్పుడు ఏది మంచో ఏది చెడో జ్ఞాన హృదయముతో మనం ఆలోచించాలి ప్రియులరా. ఇక్కడ మనం చూస్తే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినాలు లెక్కించటం ఏంటండి ప్రియులరా? ఆలోచించారా? దినాలు లెక్కించడం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ప్రియులరా, 46 సంవత్సరాలు మనకు వచ్చేసినాయి, నాకు వచ్చినాయి. మీ సంగతి కదా, నా సంగతి. ఎవరి కాలే పరిశీలన చేసుకుంటే 46 సంవత్సరాల వయసు కాలంలో మనము మన కుటుంబాలకి ఉపయోగపడ్డాము, మన బంధువులకు ఉపయోగపడ్డాము, మన భార్య బిడ్డలకు ఉపయోగపడ్డాము. మరి దేవునికి ఏదన్నా ఉపయోగపడ్డామా ప్రియులరా? ఆలోచన చేయండి. రోజులు చూస్తుంటే 46 సంవత్సరాలు, అమ్మా 46 సంవత్సరాల వయసు అంటే ఇక ముందుకి కాలం చూస్తే, వయసును చూస్తే ఆయుష్ తరిగిపోతూ వస్తుంది. దేవుడు అదే అంటున్నాడు, మా దినాలు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము ఈ ప్రభువా అంటున్నాడు. రోజులు చూస్తుంటే ఆవిరైపోతున్నాయి, వయస్సు వస్తుంటే పెరిగిపోతున్నాయి, రోజులు పరుగు పెడుతున్నాయి. వాక్యం చెప్తుంది, నీడవలే తమ దినములు గడుపుతున్నారంట. దేనివలే? నీడవలే పరిగెట్టేస్తుంది వయస్సు పెరిగే కొద్దే ప్రియులరా ముసలింటికులు, వయస్సు పెరిగే కొద్దే కాళ్ళు నొప్పులు, వయస్సు పెరిగే కొద్దే బీపీ షుగరు, వయస్సు పెరిగే కొద్దే కళ్ళు కూడా కనిపించం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వయస్సు పెరిగే కొద్దే మన అవయవాలు ఒక్కొక్కటి పనిచేయుట ఆగిపోతున్నాయి, పనిచేసే తీరు మారిపోతుంది. ఏమంటే చిన్నపిల్లలు మన ముందు పరిగెడుతూ ఉంటారు, పడిపోయి లెగిసిపోతూ ఉంటారు.
పడిపోయిన వాళ్ళకి దెబ్బ తగలదండి. మనం పడిపోతే ఇంకొక ఇద్దరు వచ్చి లేపాలి. మనం పడిపోతే ఇంకొక ఇద్దరు వచ్చి లేపాలి. వాళ్ళు మెట్లు ఎక్కేసి పైకి ఎక్కేస్తున్నారు. ఆ కళ్యాణ మండపం పైకి కిందకి ఎక్కి దిగేస్తుంటే వాళ్ళకి ఒగురుపు కానీ అలసట కానీ నీరసం కానీ ఏమీ రాదు. మనం ఒక్కసారి పైకి ఎడతాకి ఒక పూట పడద్దు. మళ్ళీ దిగాలంటే ఏదో ఎవరెస్ట్ పర్వతం దిగినట్టు ఉంటుంది. మళ్ళీ కిందకి మహాపర్వతం దిగాలేమో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే పిల్లరా, వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వచ్చేసినాయి. అందుకు దేవుడు అంటున్నాడు, మా దినములు లెక్కించడానికి మాకు జ్ఞాన హృదయాన్ని ప్రభువా. చూసారా పిల్లరా? ఏమండి, బస్తా బియ్యం వేయించుకుంటే వారం రోజులు వస్తలేదండి. చూసారా? నూనె ప్యాకెట్, కేజీ నూనె ప్యాకెట్ వారం వస్తలేదండి. ఏమైపోతున్నాయని ఆలోచిస్తుంటే తినేస్తున్నాం, గుట్టలుగా తినేస్తున్నాం. అదే డబ్బాలో బియ్యం అయిపోయినట్లుగా క్యాలెండర్ మార్చేస్తున్నాం కదా అని అనుకుంటున్నాం తప్ప మన రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయని ఆలోచన చేయండి ప్రియులరా. ఏమండి, 2021, 2022, 2023 ఈ కాలాల్లో అంతే కదా తమ్ముడు, కరోనా వచ్చింది. అంతే కదా, అదే టైం కదా, 2023 ఆ సమయంలోనే కదా కరోనా. ఎంతమంది చచ్చిపోయారు పిల్లరా? ఏమండి, ఎంతమంది ఆలోచించారా? ఒక రోజు ముందు కనిపించిన తర్వాత రెండో రోజున మనిషి మనకే కనిపిస్తం లేదు. ఎక్కడ దాకా ఎందుకు, మన పోస్టర్లో జాతీయ బైబిల్ సదస్సులో సేవకులు, కొంతమంది సేవకులు, ఇదే స్టేజి మీద మాట్లాడిన సేవకులు 2 సంవత్సరాల తర్వాత లేరు. చూసారా? నాని అన్నగారు, మీకు తెలుసు, నాని గారు చక్కటి స్పీకర్, చక్కగా మాట్లాడు, చనిపోయారు. ప్రియులరా, చచ్చిపోవడానికి వయసుతో పని లేదు. ఇప్పుడు మీరు ఎవరిని చూడండి, చాలామందిని చిన్న వయసులో పెరాలిసిస్ అండి, పక్షవాతం వచ్చేస్తుంది. 40 సంవత్సరాల వయసులో పక్షవాతం. ఏమైందంటే ఒక ఆయన మొన్న నాకు తెలుసు బాగా, కాలు చేయి పడిపోయింది అంటున్నారు. ఎందుకు? సడన్గా నైటు బీపీ పెరిగిపోయిందంట, 500కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందంట. అవునా? చూసారా? తిరుగుతున్న మనిషి మాయ ఆగిపోయాడు, బొమ్మ ఆగిపోయినట్టు ఆగిపోయాడండి. ఏమంటే ఈ 5 రోజులు ఈ బైబిల్ జాతీయ సెమినార్లో మనం నేర్చుకోవాల్సిన ప్రతి పాఠము గుండెల్లో ముద్రగా వేసుకోవాలండి. నిజం ప్రియులరా. ఎందుకంటే రేపటి రోజు మనది కాదు, ఈరోజే మనది ప్రియులరా. అందుకే అంటున్నాడు, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు భక్తుడు. చదువమ్మ ఒకసారి. జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలమ్మా, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. కోటీశ్వర్లండి, డబ్బున్న సామంతులు. ఏమండి, మనోళ్ళు అరకాసు బంగారం చెవులకి ఉంటే, ఒక అరకాసు ఉంగరం ఉంటే మనకు కనపడేటట్లుగా సొక్క బత్తం విప్పి మరీ చూపించుకుని తిరుగుతూ ఉంటారు. రాజులండి, నేను చూశాను వాళ్ళ ఫొటోస్, మెల్లో కేజీ బంగారం వేసి. ప్రియులరా, కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులకు ఆఖరి ముఖం కూడా చూపించుకోకుండా వెళ్ళిపోయారండి. హాస్పిటల్లో డాక్టర్ గారు, మీకు ఎంత కావాలో అంత ఇస్తామండి, మా అమ్మగారు ముఖం చూపించండి. కుదరదు నాయనా, కుదరదు, ఒంటిండే బంగారమే. ఆ బంగారాన్ని కూడా ఎవరు ముట్టుకోలేదండి. ఒకవేళ బంగారం ముట్టుకున్న కరోనా వస్తుందని భయం. ఏం చేశారు తెలుసా ప్రియులరా? నల్లటి బ్యాగ్, దాంట్లో కుక్కలు లాక్కెళ్ళినట్లు లాక్కుపోయారండి. కుక్కల్ని ఇడ్చుకెళ్తారు చూసారా? అలాగా బ్యాగ్ జిప్పు పెట్టి చేతులకు గ్లౌజ్ వేసుకుని కుక్కలు లాక్కెళ్ళినట్లు లాక్కెళ్ళి శ్మశానంలోకి వెళ్ళి తగలబెట్టేశారు. కోట్లకు అధిపతులైన వారిని, కోటీశ్వరుల్ని, మెల్లో కేజీ బంగారం ఉన్నవారిని. కొన్ని దేశాల్లో అయితే మమ్మల్ని రక్షించలేని డబ్బు మాకొద్దని విసిరేశారు. ఇటలీ ప్రాంతాల లాంటి ప్రాంతాల్లో నోట్ల కట్టలని రోడ్ల మీదకి విసిరేశారు పిల్లరా.
అవునండి, మన అందం, మన చందం, మన డబ్బు ఏది మన చావుని ఆపలేవు. అందుకే అంటున్నాడు చూసారా, మాకు దినాలు లెక్కించడానికి జ్ఞాన హృదయం ఈయన. బా, ఎంత బాగుందండి ఈ మాట. అసలు ఆలోచించండి పిల్లరా. ఇదిగో ఈరోజు సెమినార్కి మనందరం చక్కగా ఉన్నాం, అందరం ఒకరినొకరు పలకరించుకుంటున్నాం, 5 రోజులు ఉంటున్నాం పిల్లరా. మళ్ళీ వచ్చే సెమినార్కి అందరం ఉంటామనే గ్యారంటీ ఉందా? ఏమన్నా ఉందా? 5,000 రూపాయలు ఎట్టుకుంటే టేబుల్ ఫ్యాన్కి గ్యారంటీ ఇస్తాడండి, కానీ మనిషికి గ్యారంటీ లేదు పిల్లరా. ఆలోచించండి. అందుకే బ్రతికున్న రోజే మనది, రేపు మనది కాదు. ఏమండి, మన గూటి పక్షులు ఇంతకుముందు బయటోళ్ళ మీద పడేవారు నోరేసుకుని. ఏమండి, ఇప్పుడు ఏళ్ళకే పడతలేదు. ఆయనంటే ఈయనకు పడతలేదు, ఈయనంటే ఆయనకు పడతలేదు. ఏమండి, సంఘస్థుల్ని, భక్తుల్ని ఏం చేద్దామనండి? ఇదివరకు నుంచి సంఘాలు, బయట ఉన్న సంఘాలు పాపం మౌనంగా అప్పుడు ఆరాధన చేసుకున్నారు, అప్పుడు భక్తిగానే ఉన్నారు. వాక్యం తెలిసినా తెలియకపోయినా వాళ్ళ గూట్లో వాళ్ళు ఉండి ఆరాధన చేసుకుంటూ వచ్చారు. మనోళ్ళేనండి బాబు పేడరేగిపోతున్నారు పొద్దుగాన. ఏం చేద్దామని? ఓ పక్క నుంచి ఒకళ్ళు చదివేసి వెళ్ళిపోతున్నారు కదా, చూస్తున్నావు కదా, వాక్యం అంతా తెలుసు నీకు. సరే, మరి ప్రేమ ఉందా? ఆలోచించండి పిల్లరా. ఇదిగో భక్తుడు అంటున్నాడు, మా దినములు లెక్కించటకు మాకు జ్ఞానాన్ని ప్రభువా. అబ్బా, ఆలోచించండి. కమర్షియల్ అయిపోయింది ఈరోజు. యూట్యూబ్లో లక్షల మంది చూడాలంటే ఏదోటి ఒక విషయాన్ని బయట పెట్టాలి. అది ఎవరికీ తెలియదు, నాకే తెలుసు అంటున్నారు అంతే. ఆ వీడియో లక్షల మంది చూస్తున్నారు. కొంతమందికి ఆయన తరపున బ్యాచ్, కొంతమంది ఈయన బ్యాచ్, కొంతమంది. చూసారా? ఆలోచించండి పిల్లరా, ఏది సత్యము ఏది అసత్యము ఆలోచించండి. మనం భక్తిగా ఉన్నామనే భ్రమలో ఉన్నామా? ఆలోచించండి. ఎక్కడున్నాం మనం అసలు? ఏమండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నమాట మర్చిపోయారండి బాబు మొత్తం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని నీ సహోదరునే ప్రేమించలేను, నువ్వు బయటోడిని ఏం ప్రేమించగలదు? ఆలోచించండి. డబ్బు అమ్మా, యూట్యూబ్లో లక్షల మంది చూస్తే ఏమొస్తుంది? డబ్బు. నిజమండి. ఈ డబ్బు మాయలో పడిపోయి ఎక్కడికో కొట్టుకుపోతున్న సమాజం. మంచి చెడ్డ, పెద్ద చిన్న అనే తేడా లేదు, వెళ్ళిపోతుంది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి పిల్లరా, అద్భుతమైన మాట. 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి. అమ్మా, ఉందా? చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఆలస్యమైనప్పటికీ, మీ శరీరాలు సహకరించకపోయినప్పటికీ కూడా దేవుని వాక్యం పైన మీరు చూపించే ఆసక్తిని బట్టి మీకు వందనాలు ప్రియారా. సంతృప్తి కల దైవభక్తి. ఆలోచించండి. గొప్ప లాభ సాధనమైందంట, కానీ ఈ లాభాన్ని పక్కన పెట్టారు, ఈ లాభం కోసం పరిగెడుతున్నారు. అసలు లాభం కోసం పక్కన పెట్టారు, అసలు లాభాన్ని పక్కన పెట్టారు. పిల్లరా, మనుషుల్ని మప్పించే బోధన మొదలుపెట్టారు. సబ్స్క్రైబర్స్ పెరగాలి, ప్రజలు పెరగాలి, బాగా చూడాలి. ఏమో చూసి నువ్వు పాతాళాన్ని జారిపోతున్నావు. వాళ్ళ చూడాలి, ఏళ్ళ చూడాలి. చెప్పే నువ్వేమవుతున్నావు? పాతాళానికి జారిపోతున్నావు. ఆలోచించు ప్రియులరా. డబ్బు పిచ్చి పట్టుకుంది చాలామందికి. లక్షల్లో చూడాలి. ఇంతకుముందు యూట్యూబ్ లేనప్పుడే బాగుంది, చక్కగా ప్రేమ కలిగి ఉండేవారు. యూట్యూబ్ వచ్చాక ఆయన అక్కడి నుంచి అలని చేత, ఈయన ఎక్కడి నుంచి అలని చేస్తున్నాడు. జనాలు మధ్యలో ఆయనకో లైకు, ఈయనకో లైకు. అది మంచో పాపమా పుణ్యమా ఏం లేదు, వీళ్ళకి తెలీదు, వీళ్ళు నొక్కేస్తున్నారు అంతే. ఆలోచించండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమైన ఉందంట.
లోకములోనికి ఏమీయూ తేలేదు. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. ఏమీ తేలేదంట. దీనిలో నుండి అమ్మా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అని అందరికీ తెలుసు. ఈ విషయం తెలుసా తెలీదా? తెలుసు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, కానీ దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, పట్టుకుపోలేము. బ్రదర్ దగ్గరికి వెళ్ళి మనం ఈ లోకంలోనికి ఏం తేలేదు కదా, రాజశేఖర్ గారు ఈ వాచ్ నాకు ఇవ్వండి అనేస్తే, ఊరుకోబోయా ఏం తేపోతావు, నా వాచ్ నీకెందుకు ఇస్తాను అంటారు. అవునా కదా? ఆలోచించండి పిల్లరా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ పట్టుకుపోలేం. కానీ అన్నీ తెలిసినా కానీ పిల్లరా, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనం మోసం చేసుకుంటున్నాం. ఇంకా కిందకి వెళ్తే ఇంకా అద్భుతమైన మాట ఉంది చూడండి. అన్నవస్త్రములు గలవారమై ఉండి, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది. అదండి అక్కడ ఉంది అసలు పాయింట్. అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి లేదు మనిషికి. ఏం కావాలి? ఓ పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ముందు బాగానే వాక్యం చెప్పి బాగానే బయలుదేరాడు. ఫస్ట్లో బాగానే ఉంటాడు. సూటు బూట్ వేసుకున్న పాస్టర్ గారిని చూసి ఆ సూటు బూట్ ఏదో రోజు నేను వేసుకోవాలి, తర్వాత ఆయన తిరిగే కారు ఏదో రోజు నేను కొనాలి, ఆ కారులో నేను తిరగాలి, తర్వాత లక్షల మంది సబ్స్క్రైబర్ ఆయన కాదు నా వీడియోలు చూడాలి, ఆ తర్వాత జారిపోయాడు అంతే. చూసారా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఒకరిని చూసి ఒకరు బాగుపడతాం కాదు, పాడైపోతున్నారు పిల్లరా. డబ్బు చూడండి. సంతృప్తి గల దైవ భక్తి గొప్ప లాభసాధనమైందంట. కానీ మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ పట్టుకుపోలేము పిల్లరా. ఎన్నో జాతీయ సెమినార్లకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలామంది మీలో, చాలా లెక్క తిరిగి మరి చాలా మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు మీలో. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అని గమనించండి పిల్లరా. ఏం నేర్చుకుంటున్నాం? తనకు తాను అమ్ముడుపోయిన వారిని మనం చూస్తున్నాం ఈ రోజుని. వాక్యం తెలుసు పిల్లరా, వాక్యం తెలుసు చాలామందికి, కానీ తనకు తానే అమ్ముడుపోయిన వారు ఉన్నారు. అలాంటి వారు గురించి ఒక్కళ్ళ గురించి ఈరోజు మీకు చెప్తాను. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం పిల్లరా. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరునకు ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. చాలమ్మా, ఇది ఎప్పుడు జరిగిందంటే ఏలియా కాలంలో జరిగింది. మిమ్మల్ని ఎక్కువ విసిగించను కానీ ప్రియరా, నేను చెప్పే ప్రతి మాట మీకు గుర్తుండిపోవాలి. ఏలియా కాలంలో ఇశ్రాయేలు రాజు ఎవరండినా? ఇశ్రాయేలు రాజు. ఆయన పేరేంటంటే అహాబు. ఏం పేరమ్మా? అహాబు. ఈయన భార్య పేరు యెజబేలు. చదువమ్మ ఇప్పుడు. నగరునకు తోడుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. అహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరానికి ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోట కావాలి, అది నాకు కావాలి. ఎవరి ద్రాక్ష తోట? అహాబు రాజు అధికారం చేతిలో ఉంది. నాబోతును అడిగాడు, నా గోడ పక్కంట నా కంచి పక్కన నీ తోట ఉంది, ద్రాక్ష తోట, అది నాకు ఇస్తావా? నీకు ఎంత డబ్బు కావాలితే అంత ఇస్తాను. లేదు, నా తాత ముత్తాతల కాడి నుంచి నాకు వస్తుంది, అది నా తాతలు సంపాదించిన ఆస్తి కనుక నేను ఇవ్వలేను, నాకు అది జ్ఞాపకార్థంగా ఒక గిఫ్ట్గా ఉంది, నేను ఇవ్వలేను అన్నాడు. ఇతను రాజు కదా, అధికారాన్ని ఉపయోగించి అడిగాడు, ఇస్తావేవా? నేను ఇవ్వను. కాలితే ఇంకొక ఎక్కువ ఎక్స్ట్రా 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో, నేనేమను అని. కోపం వచ్చేసింది. ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకుని భోజనం అనేసి పక్కన కూర్చున్నాడు. భార్య వచ్చి అడిగింది, యెజబేలు అడిగి, ఏంటయ్యా మరి భోజనం మానేసో ఏంటి, అలాగా వికారంగా ఉన్నావేంటి అని అడిగింది. నా పక్కన నాబోతు ద్రాక్ష తోట అడిగాను, ఇవ్వనన్నాడు. రాజువైన నీకే ఎదురు చెప్పాడా? ఇవ్వనన్నాడా? ఇవ్వనన్నాడు. అయితే నేను ఒక పని చేస్తానని చెప్పి ఇద్దరు అబద్ధపు సాక్షులను పెట్టి, ఇదంతా 27వ అధ్యాయంలో ఉంది, మీకు చదువుతా సమయం
సరిపోదు కనుక నేను చెప్పేస్తున్నాను. ఆ యొక్క ఇద్దరు మనుషుల్ని పెట్టి అబద్ధ సాక్ష్యానికి పెట్టి రాజుకు ఎదురు తిరిగినట్లుగా అక్కడ సృష్టించి రాజుని వేరే వేరే సంగతులతో ఏదో మరి అనకూడని మాటలు అన్నట్లుగా దాన్ని అబద్ధ సాక్షుల్ని పెట్టించి ప్రియులరా రాజుని మరి ప్రజలు ఏదన్నా అన్యాయంగా అంటే ఎవరన్నా రాళ్లతో కొట్టి చంపేయాలన్నమాట. అక్కడ అది ఉందన్నమాట. అప్పుడు ఒకసారి చదువుతాం, ఆ విషయాన్ని చూద్దాం. 13వ వచనం చూడండి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు ప్రవేశించి అతని ఎదుట కూర్చుని నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణం బయటకి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. అదిగోండి ప్రియులారా, చూసారా? ఎందుకు అమ్మా, ఎందుకు? మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట, నీ పొరుగువానిది ఎద్దునైనను గాడిదనైనను తన భార్యనైనను దేనిని నువ్వు చెప్పలే ఆశించకూడదు. సామాన్యులైన రాజులు కూడానా? మరి 10 మందికి తగు చెప్పే రాజే తప్పు చేతి ఎలాగా? ఇంతకు రాజు సింహాసనం మీద కూర్చునేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలందరికీ చదివి వినిపించాలి. అంటే ప్రమాణకం చేస్తారు కదా మన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. అలాగా ప్రజలందరి ముందు ప్రమాణకం చేసి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. ఏంటి? నీ పొరుగు వానిది దేనిని ఆశించకూడదు. అది భార్య అయినా, భార్య కట్టుకున్న చీరైనా, అది పొలమైనా, గాడిదైనా, ఎద్దైనా దేన్ని ఆశించకూడదు. మరి రాజు ఏం చేశాడు? ఇక్కడ ఆశించేశాడు. చూసారా? ఆశించాడు, తనకు తాన్నే అమ్మేసుకున్నాడు. తన భార్య ప్రియులరా, తన భార్య ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టి భర్త కోసము అతను ఏం చేసింది? రాళ్లతో కొట్టి చంపించింది. చచ్చిపోయిన తర్వాత ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ద్రాక్ష తోటలో ఉండి ఈ చుట్టూ కంచె వేయండి అని చెప్తున్నాడు రాజు. అక్కడికి ఏలియా వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఏలియా వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు ఏలియా, నాయనా నువ్వు అన్యాయంగా నడుచుకొనుట ఎవరు చూశారు? మనుషులు. ఆ నాబోతు వెనకాల ఎవరో బలమైన వాళ్ళు లేకపోవచ్చు, కానీ అతని వెనకాల ఒక బలమైన శక్తి పనిచేసింది. ఎవరది? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు. ప్రియులరా, బలహీనుడేమో, ఆడి వెనకాల ఎవడో లేడేమో, ఎవడో రాడేమో అనుకుంటారు చాలామంది. చూసారా? మంచివాడి వెనకాల దేవుడు పోరాడతాడు. పిల్లరా, వచ్చి ఏం చెప్పాడు తెలుసా ఏలియా? నువ్వు చేసిన ఈ భయంకరమైన హత్యకు నువ్వు రాళ్లతో కొట్టించి చంపించావే, అక్కడ ఏ కుక్కలైతే వచ్చి ఆ నాబోతు రక్తాన్ని నాకాయో అక్కడ నీ రక్తము కూడా అదే కుక్కలు వచ్చి నాకుతాయి. ఏంటది? అన్యాయంగా ద్రాక్ష తోట తీసుకున్నందుకు నీ భార్యను కుక్కలు వచ్చి తినేస్తాయి. ఏంటయ్యి? కుక్కలు. కుక్క చావు అంటారు. చూసారా మీరు? అమ్మా, కుక్క చావు అంటే ఏంటి? చూసారా? రోడ్డు పక్కన కుక్కలు లారీ దొక్కేస్తుంటే ఎవరు తీరు చూడరు, ముక్కు మూసుకుని వెళ్ళిపోతారు. అలాగా రాజు కుటుంబానికి ఏ గతి పట్టింది? కుక్క చావు. ఎందుకు? ఒకటి అన్యాయంగా ఆశించినందుకు, అన్యాయంగా ఒకరిని చంపినందుకు ఆ రాజు భార్యని కుక్కలు తినేసినాయి. రాజునైతే యుద్ధంలో చనిపోతే అక్కడ కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకిని రాజు కుటుంబీకులందరినీ కూడా కుక్కలు తినేసినట్టుగా బైబిల్లో ఉన్నది. చూసారా ప్రియులరా? తనకు తాను అమ్ముడుపోయిన వారి పరిస్థితి ఎలాగుంటుందంటే ఎలాగుంటుంది? అన్యాయంగా, అక్రమంగా ఎతటవాడి సొమ్ముని ఆశించి వాడిది ఏదో రకంగా లాగేసుకుందామన్న వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. అతను అమ్ముడుపోయాడు, కానీ ఆ ద్రాక్ష తోట అలాగే ఉంది. పిల్లరా చూసారా? అక్కడ ఉన్న ప్రజలందరూ అలాగే ఉన్నారు. కానీ రాజు కుటుంబీని కుక్కలు ఏం చేసినాయి? లాక్కుపోయి తినేస్తాయి. ఎంత దారుణం పిల్లరా! ఇస్కరియోతు యోధ మనందరికీ తెలుసు. అన్యాయం సొమ్ము కోసం ఆశపడిన వారు, అక్రమంగా డబ్బు సంపాదించుకుందామన్నారు.
యేసు ప్రభుని 30 నాణేలకు అమ్మేశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా, ముగించుకుందాం. నేను 27వ అధ్యాయం 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపము చేసితినని చెప్పాను. పాపము చేశానని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఇస్కరియోతు యోధా. వారు దానితో మాకేమి, ఆ నీవే చూచుకునివని చెప్పగా, అక్కడ ఉన్న శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మాకు సంబంధం లేదు, నువ్వు చేసిన తప్పుకు మాకు సంబంధం లేదు, నువ్వెప్పుడు 30 వెండి నాణేలు ఇచ్చారు చేతికి, ఇంత మూట ఇచ్చేశారు, మాకు సంబంధం లేదు, నీ బాధ నువ్వు పడని పంపేశారు. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, అతడు ఆ వెండి నాణేలు దేవాలయంలో పడేసి పోయి ఏం చేశాడండి? ఉరి పెట్టేసుకున్నాడు. ఉరి. వీళ్ళందరూ ఎవరు అమ్మ? వీళ్ళందరూ ఎవరు? తనకు తాను అమ్మేసుకున్నారు, కీడుకి అమ్ముడుపోయారు. దేనికి? కీడుకు అమ్ముడుపోయారు, పాపానికి అమ్ముడుపోయారు. యేసుప్రభుని అమ్మేశాను అనుకున్నాడు తప్ప యోధ అమ్ముడుపోయాడన్న సంగతి తెలియదు. ఆ 30 వెండి నాణేలు గిట్ట వేసి వెళ్ళిపోయి గబగబా వెళ్ళిపోయి ఉరివేసుకున్నాడు. చాలామంది పెద్దలు సామెత పడతారు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాను అంటారు చూసారా? అలాగా చెయ్యకూడని పాపం చేసేసాడు, తట్టుకోలేకపోయాడు. ఏ పాపం ఎరగని మహానీయుడిని అప్పగించేశాను, నేను చేసిన తప్పు మామూలు తప్పు కాదు అని గుండెలు బాదుకుని తట్టుకోలేక పిల్లరా ఉరి వేసుకుని చచ్చిపోయాడంటే ఉరిశిక్ష ఎవరికి వేస్తారండి? ఉరిశిక్ష ఎలాంటి వాళ్ళకి వేస్తారా అమ్మా? రాజీవ్ గాంధీని చంపారు ఒకరు, తెలుసా మీకు? బెల్ట్ బాంబు పెట్టుకుని మద్రాసులో జరిగింది విషయం. వాళ్ళ ఫ్యామిలీ కూడా అన్నారు ఉరిశిక్ష మాత్రం వేయకండి పోన్లే అని. తెలుసా మీకు? దేశద్రోహం చేసిన వారికి ఉరిశిక్ష వేస్తారు. ఇతను శిక్ష ఎవరో వేయలేదు, అతనే వేసుకున్నాడు. ఎందుకని? ఏ పాపం ఎరగని మహనీయుడిని నేను అమ్మేశాను అనుకున్నాడు, అప్పచెప్పేశాను అనుకున్నాడు. కానీ ఇతనే పాపానికి అమ్ముడిపోయాడని తెలుసుకున్నాడు, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. చదవమ్మా. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని ఇవి రక్తపు క్రయధనము గనుక, ఇది రక్తపు క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయకూడదని చెప్పి, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరవాని పొలాన్ని కొన్నారంట. దేనికి కొనటం పొలం అమ్మా? దేనికి చెప్పాలి? దేనికి? చాలామంది ఒళ్ళుడికి పోయి ఎప్పుడన్నా 10 రూపాయలు ఎవరైనా ఎక్స్ట్రా తీసుకున్నారనుకో ఏమంటారు తెలుసా? నీ దెబ్బ మీద వేసుకోని పడేస్తారు. అలాగా ఎక్కడా? దేని మీద? నీ దెబ్బ మీద వేసుకో. అన్యాయంగా నీ దెబ్బ మీద వేసుకో ఈ డబ్బులు అని పడేస్తా. పువ్వులైన మోర పువ్వులు 30 రూపాయలు అని చెప్పాడు, కొంచెం తక్కువని కట్ చేస్తాడు, తీసుకోండి అంటున్నాడు. ఆ డబ్బులు అలా పాడేసి నీ పువ్వులు వద్దు నువ్వు వద్దు నీ దెబ్బ మీద వేసుకో డబ్బులు అని వెళ్ళిపోతుంది ఆవిడ. చూసారా? అలాగా యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేసినందుకు పిల్లరా అప్పచెప్పినందుకు ఆ యోధ తట్టుకోలేకపోయాడు, ఉరివేసుకున్నాడు. ఆ 30 నాణేలు గట్టయితే అది కానుక పెట్టెలో వేయకుండా తీసుకెళ్ళి ఏం చేశారు? కుమ్మరవాణి పొలాన్ని కొన్నారంట. ఏం పొలం? కుమ్మరవాణి పొలం. దేనికి చెప్పాలి అందరూ? దేనికి? సమాధి పెట్టడానికి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే శ్మశానం కొన్నారు. ఏం కొన్నారు? చాలామంది నిన్ను కప్పెట్టేస్తారు అక్కడ అంటారు చూసారా? మన వాళ్ళు భలే మాట్లాడతారండి, కొన్ని మాటలు చాలా బాగా మాట్లాడతారు, స్పష్టంగా పలుకుతారు. ఏమంటారు? నిన్ను కప్పెట్టేస్తారు అక్కడ అంటారు. అలాగా ఆ డబ్బులతో ఏం చేశారు? నిజంగా కప్పెట్టేశారు. ఆ భూమి పేరు రక్తపు భూమి అని ఉంటుంది చూడండి పుట్టినోట్లో. ఏం భూమి? రక్తపు భూమి. ఒక నీతిమంతుడిని ఆ రక్తాన్ని చిందించినందుకు వచ్చిన డబ్బు దాంతో కొన్న ఆ భూమి అది. పిల్లరా ఆలోచించండి. కీర్తన గ్రంథంలో ఇంకా ఉంది, అతని కుటుంబం అంట భిక్షమెత్తుకునే పరిస్థితి అంట. తన భార్య ఈదులంట తిరిగి భిక్షమెత్తుకునే పరిస్థితి అంట. ఎవరో
ఇస్కరియోతు యోధా గురించి. తన బిడ్డలు ఈదులంట తిరిగి భిక్షమెత్తుకునే పరిస్థితి అంట. దేనికి? ఆలోచించండి పిల్లరా. ఒక్కొక్క తప్పు, ఒక్కొక్క పాపం చేస్తే అది సరి చేసుకోలేం. జీవితాంతం బాధ పెడతానే ఉంటుంది. అయ్యో ఆ తప్పు చేయకపోయినా బాగుండే, అసలు అక్కడికి వెళ్ళకపోయినా బాగుండే, అసలు ఆ తప్పు చేయకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తూ ఉంటుంది పిల్లరా. ఆలోచించండి. కొన్ని తప్పులు చేసిన తర్వాత సరి చేసుకోలేం. మనం చచ్చిపోయినా సరవు. కొన్ని తప్పులు మనం చచ్చిపోయినా సరవు. కాబట్టి పిల్లరా, తప్పు జోలికి అదే అన్నాడు ప్రభు. పాపం అంటే అసహ్యం, పాపం జోలికే వెళ్ళొద్దు, అసలు ఆ పాపము పేరే ఎత్తొద్దు అన్నాడు. చూసారా, ఆ రాజు, అహాబు రాజు ఆ ద్రాక్ష తోట కోసం అన్యాయంగా అతను చంపించాడు. పొలం కొనడు, ఆ పొలాలను పండించుకుని ఇంత అన్నం తిన్నాడా? ఆలోచించండి పిల్లరా. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకి ప్రభు నమ్మేశాడు. ఇంత అన్నం తిన్నాడా? ఆ నాణులో ₹1 ఖర్చు పెట్టి తిన్నాడా? చూడండి, ఆ డబ్బులు దేనికి ఉపయోగపడ్డా? రక్తభూమి, రక్తపు కూడు. ఆలోచించండి పిల్లరా, ఎంత అన్నం కూడా తింటాకే లేదు. అందుకే పాపము జోలికే ప్రభు వెళ్ళొద్దు అన్నాడు. ఏమండి, మార్పు అంటే మనస్సు మార్చుకున్నామంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు పిల్లరా. పౌలు గారు అదే అంటాడు, ముందున్న వాటి కోసం ఎగిరి పడుతున్నాం తప్ప వెనకున్నవి ఏం చేశాడంట? మర్చిపోయాడు. వెనకున్నవి ఏమి? పాత జీవితం, గొంగల పురుగు జీవితం. గొంగల పురుగు భోజనం చేస్తున్నప్పుడు వస్తే సీపురిచ్చి దూరంగా తుడిచేస్తారు, అంతేనా? దగ్గర పెట్టుకుని భోజనం చేస్తారా? ఏమ్మా, ఇప్పటి వరకు గొంగల పురుగులా బ్రతికాం మనం. మారు మనసు పొందాం, దేవుళ్ళలోకి వచ్చాం, చేతకొక్క చిలుకలాగా బ్రతకాలండి. పౌలు గారిలాగా బ్రతకాలి. పౌలు గారు అంటారు చూడండి, ఒకసారి లాస్ట్గా ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమైనవి, లోకంలో ఏదైతే నాకు లాభకరంగా ఉందో, ఉద్యోగం లాభకరంగా ఉంది, డబ్బు లాభకరంగా ఉంది, లోకంలో నా స్టేటస్, నాకున్న పేరు, నాకున్న ప్రఖ్యాత అన్నీ నాకు లాభకరంగా ఉన్నాయి. అవి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాయి. నా ప్రభుకి నాకు అవి అడ్డంగా ఉన్నాయి. ఏంటమ్మయ్యి? లోకంలో అన్యాయంగా వచ్చిన డబ్బు నాకొద్దు, అన్యాయంగా వచ్చిన పేరు నాకొద్దు, అన్యాయంగా వచ్చిన ప్రభుత్వంలో ఉద్యోగం నాకొద్దు, నాకు ఇలాంటివి ఏమొద్దు. నా ప్రభువు కోసం వాటన్నిటిని ఏం చేశాడంట? క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంటండి. లోకములో ఏ అయితే అతనికి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని పెంటలా చూశాడంటండి. ఏం చూశాడంట? పెంటలా చూశాడంట. ఆలోచించండి పిల్లరా, ఈరోజు ప్రభుకి మనకి మధ్యన ఏదైతే అడ్డు వస్తుందో వాటన్నిటిని తుడిసేయండి. ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు మనకి. ప్రభుకి మనకి ఏదైతే ఆటంకంగా ఉందో, ప్రభుకి ఏదంటే ఇష్టం లేదో మన నుంచి, అది తీసివేయండి. ఆలోచించండి. ఇదిగో బయట యూట్యూబ్లో నువ్వా నేనా అని కాలరెగరేస్తున్నారు. అలాంటి వీడియోలు చూడకపోతే మంచిది. నిజంగా నాకు తెలిసి చూస్తే మనసు పాడైపోద్ది. ఫస్ట్ నుంచి ఏదైతే పట్టుకున్న విశ్వాసాన్ని మనం దాన్నే గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటివి చూస్తే ఏమైపోద్ది? అవిశ్వాసం మనలోకి చోటు చేసుకుంటుంది పిల్లరా. ఆలోచించండి. ఇదిగో వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. పౌలు గారు చెప్తున్నాడు, ఏదైతే లోకంలో నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టపరుచుకున్నాడంట. నష్టపోయాడు దానికోసం, నాకు అక్కర్లేదు. చదవం ఎంత పొందన్నమాట, చదవం ఒకసారి. అయినను ఏవేవి నాకు లాభకరమైన ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట పిల్లరా. నష్టముగా ఎంచుకున్నాడంట. ఎవరి నిమిత్తము? ఎవరి కోసము? క్రీస్తు నిమిత్తం పిల్లరా. క్రీస్తు నిమిత్తము ఏదైతే లాభంగా ఉన్నదో అవన్నిటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాడంట. అలా నష్టంగా ఎంచుకుని వాటిని విడిచిపెడితేనే పరలోకం వస్తుంది. ఏదైతే మనకి దేవుడికి అడ్డంగా ఉన్నవన్నీ తీసివేస్తేనే పరలోకం వస్తుంది. ఆలోచించండి. ఏమండి, నాకు కైని అంటే ఇష్టమేంటి, కైని మానలేకపోతాని అంటారు చాలామంది. ఏం మానలేకపోతున్నా? కైని. చాలామంది అంటారు, మా పాస్టర్ గారు వాక్యం ఇరగదీసి చెప్పేస్తాడండి, ఇంటికి వెళ్ళాక పెగ్గపడంది నిద్రపోడండి పాస్టర్ గారు. ఎవరు? చాలామంది అండి.
పాస్టర్ గారు వాక్యం వరకు తీసేస్తారండి, ఇంటికి వెళ్ళి ఒక పెగ్గెత్తన కానీ నిద్రపోరా. క్రీస్తు నిమిత్తము నీకు లోకంలో ఏదైతే అడ్డంగా ఉన్నాయో ఆటంకంగా ఉన్నాయో అన్నీ తీసేయి. ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు. క్రీస్తు నిమిత్తం ప్రతిదాన్ని పెంటగా ఎంచుకున్నాడు అంటండి. ప్రతిదాన్ని క్రీస్తు ప్రభువు తప్ప నాకు ఏది అక్కర్లేదు అనుకోండి అంట. డేరాలు కొట్టుకుని బ్రతికాడండి మహానుభావుడు పౌలు గారు. చూసారా, చదువు ఎంత బాగుందన్నమాట. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై నేను నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అదుకోండి, సమస్తము ఎలా ఎంచుకున్నాడంట? ఎలా ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడంట. పిల్లరా ఆలోచించండి. చాలా చక్కటి మాటలు ఈరోజు మనం విన్నాం, ప్రతిరోజు వింటున్నాం. పిల్లరా ఏ ఒక్కటి తీసిపోక్కర్లేదు. ప్రతిదీ మనకు లాభకరమైందే, ప్రతిదీ మనకు అవసరమైందే. ఆలోచించండి. ప్రతి దాన్ని మన హృదయంలో ముద్ర వేసుకుందాం. లోకంలో ఎన్నో ఉన్నాయి, సంవత్సరం అంతా లోకంలోనే ఉన్నాం, కుటుంబం కోసం కష్టపడ్డాం, వాటి కోసం కష్టపడ్డాం. ఈ 5 రోజులు చెప్తున్న సేవకులు చెప్తున్న మాటలు గుండెల్లో పెట్టుకోండి పిల్లరా. ఈ మాటలు విలువైనవి. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము సమస్తము నాకు నష్టముగా ఎంచుకున్నా, నాకు అక్కర్లేదు, వదిలే 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 తీసే గెంటే పక్కకి. ప్రతిదాన్ని గెంటేశాడు. క్రీస్తు కావాలి, నాకు వాక్యం కావాలి, అన్యజనులకు వాక్యం చెప్పాలి, అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్లుగా నేను ప్రభు కోసం వాడిని బ్రతికించాలి. ఒక్కరి కోసమైనా సరే ప్రయాసపడేవాడంటండి, వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడంట పౌలు గారు. చూసారా, ఆలోచించండి. ఇదిగో మనం ముందు 3 విషయాలు చెప్పాను. ఒకటి, నాబోతు ద్రాక్ష తోట కోసం అహాబు భార్య అతను హత్య చేశారు, చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ ఆ ద్రాక్ష తోటని, దాంట్లో పండిన పంటని తినటానికే నోచుకోలేదు. ప్రియులరా, ఇస్కరియోతు యోధ ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆ అమ్మిన డబ్బుతో 6 అడుగులు భూమి కొని అందులో కప్పెట్టారు. 6 అడుగులు భూమి కొని అందులో కప్పెట్టడానికి ఉపయోగపడింది. ఆలోచించండి. కొన్ని పాపాలు చేస్తే ప్రియులరా మన జీవితంలో సరి చేసుకోలేం. అందుకే పాపం జోలికే వెళ్ళకూడదు. మన ముందున్న గొప్ప విశ్వాసమైన వాక్యాలు ఎన్నో సేవకులు చెప్తున్నారు, జ్ఞానపు సంగతులు చెప్తున్నారు. వాటిలో ప్రతి మాట గుండెలకు హత్తుకోండి. వాటి ప్రకారంగా వాక్యానుసారంగా నడవండి పిల్లరా. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. కష్టం వచ్చినా కన్నీళ్ళు దిగమింగుకుని బ్రతకాలి పిల్లరా. తప్పు చేయకూడదు. కష్టం వచ్చింది కదా, తప్పు చేయకూడదు. కష్టం వచ్చిందని తప్పు చేయకూడదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్నీళ్ళని దిగమింగల తప్ప తప్పు జోలికి పాపం జోలికి వెళ్ళకూడదు పిల్లరా. ఇలాంటి విలువైన సంగతులు మనం ఈ 5 రోజులు విందాం. 2 రోజులు గడిచిపోయినా ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులు ప్రతి పాఠం, ప్రతి సేవకుడు చెప్తున్న ప్రతి మాట ముత్యములాంటి మాటలు పిల్లరా. అలాంటి మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. పరలోకం కోసం బ్రతుకుతాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత టీ ఉందమ్మా, టీ తాగి వెళ్ళండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభువా మీ వాక్యాన్ని విని ఆసక్తిగా ప్రభువా ఆ వాక్యాన్ని నెవరు వేసుకునే మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. మీకు వందనాలు. వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి మంచి ఆలోచన దయచేయండి అయినా మీకు వందనాలు. అలాగే మీ సేవకులు ప్రభువా, మీరు ఎన్నుకున్న బిడ్డలు చక్కటి వాక్యాలు చెప్పి మరి ప్రయాణం చేసి తమ ఊర్లు వెళ్తుండగా ప్రయాణంలో సహాయం చేయండి, బిడ్డలను రక్షించండి. సత్యవేద సాగర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘంలోకి వస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నాన్న, ఈ యొక్క సువార్త నిమిత్తం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయిని బట్టి వారి కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఆర్కెస్ట్రా బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. సౌండ్ సిస్టమ్ కూడా ప్రభువా వాక్యంలో
వాక్యానుసరించి ప్రభువా బిడ్డలు కూడా ప్రభువా ఈ మాటలు విని వాటి ప్రకారంగా బ్రతకడానికి కృప చూపించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ టీ ఉందమ్మా, టీ తాగి వెళ్ళండి.